హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మల్బరీస్ కోస్తున్నాను. చాలా వస్తున్నాయి రోజు. చాలా అన్ని పండిపోతూ ఉన్నాయి. బాగున్నాయి, అసలు భలే ఉన్నాయి. అసలు ఇది కూడా చూడండి, అన్ని గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. 15 daysకి ఒకసారి ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే కనుక బాగా వస్తుంది. ఆర్గానిక్ గా పెంచుతున్నాం కాబట్టి మనం ఆర్గానిక్ గానే ఇవ్వాలి. బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్, సీవీడ్ గ్రాన్యూల్స్, ఈ వెజిటబుల్ వేస్ట్ కూడా కొంత కొంత వేస్తూ ఉంటానండి. మిగిలిపోయిన ఈ పీల్స్ కానీ ఇవన్నీ వేస్తూ ఉంటాను. దానివల్ల కూడా వీటికి బాగా ఎనర్జీ ఉంటుంది అనమాట. ఈ రాలిపోకుండా ఉంటాయి. పుల్లటి మజ్జిగ అప్పుడప్పుడు స్ప్రే చేస్తూ ఉంటాను. ఇక చూడండి, వంగిపోయినాయి, పండిపోయి వంగిపోతూ ఉన్నాయి. ఇలా చేస్తూ ఉంటే బాగా వస్తాయండి. చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో. అవి రోజు కొన్ని కొన్ని పండుతున్నాయి, రోజు వస్తున్నాయి. అదే ఓ 10 చెట్లు పెడితే ఇంకా బాగా వస్తాయి అన్నమాట. నాకు తెలిసి అన్ని వంగిపోయి పండిపోయి కింద పడిపోతున్నాయి. బరువుకి సన్నగా ఉన్నాయి కాళ్ళు, కానీ కాయలు బాగా వస్తున్నాయి. ఇది పండితే ఇట్లాగా స్పిల్ అయిపోతూ ఉంటది. చూడండి ఎంత బాగున్నాయో, అసలు చెట్టు నిండా ఉన్నాయి. రోజు ఏయో ఒక ఫ్రూట్స్ తినాలనుకుంటే ఈ పెంచుకుంటే రోజు వస్తాయి మనకి. చక్క చిన్న కుండీల్లోనే పెంచుకోవచ్చు, ల్యాండ్ ఉండాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద వృక్షాలకైతే ల్యాండ్ కావాలి. ఇది పెద్ద వృక్షం అవుద్ది, కానీ కింద పెట్టిన దానికంటే మాకు ఈ కుండీల్లో పెట్టిన దాంట్లోనే ఎక్కువ వస్తున్నాయి. ఇగో చూడండి, ఇక్కడ కూడా కొమ్మ ఇలా కాయలతో నిండిపోయి వాలిపోయింది. ఇలాగా చూడండి, పట్టుకుంటేనే పడిపోతున్నాయి. భలే బాగా వస్తున్నాయి. మళ్ళీ పూత అంతా అయిపోయిన తర్వాత ఆకులన్నీ తీసేస్తే మళ్ళీ ఆకుకి 3-4 ఫ్రూట్స్ వస్తాయి, బడ్స్. అట్లా బాగా పెంచుకోవచ్చు. ఎప్పటికి వస్తూనే ఉంటాయి. మొత్తం ట్రిమ్ చేసేయాలి. ఇప్పుడు కూడా వస్తూ ఉంటే ఆకుల్ని కొంత కొంత ట్రిమ్ చేసేయాలి. చేస్తూ ఉంటే ఇట్లాగ వస్తూ ఉంటాయి. మనం కొయ్యకపోతే పండిపోయి వాటికి అవే రాలిపోతూ ఉంటాయి గాలికి. చూసుకుంటూ ఉండాలి. ఇక్కడ కూడా భలే ఉన్నాయి అసలు. చూడండి, ఇది ఒక్క చెట్టు కాయలే ఇప్పుడు వచ్చినాయి. ఇప్పుడు ఇంకో మొక్క దగ్గరికి వెళ్తున్నా, భలే వస్తాయి. ఇలా పండిపోతే ఇలా రాలిపోతూ ఉంటాయి ఇలాగా సైడ్ నుంచి. ఆ లోపు మనం కట్ చేసుకుంటూ ఉండాలి. ఇలాగా భలే వస్తాయి అసలు. ఇన్ని వస్తాయి ఇలాగా. అంత చెట్టు అంతా రెడ్గా ఉన్నాయి కాయలతో నిండిపోయి. చూడండి, ఇవన్నీ భలే ఉన్నాయి అసలు. చూస్తుంటే ఇలా పట్టుకుంటే కింద పడిపోతూ ఉంటాయి. పండిపోతే రాలిపోతాయి, లేకపోతే ఉంటాయి. బాగా గాలి వస్తే మాత్రం రాలిపోతూ ఉంటాయి. ఇట్లా పండినయే కోస్తున్నాను. రోజు కొన్ని ఒక 10-20 పండుతూ ఉన్నాయి. అలా కోసుకుంటూ ఉంటున్నాను. భలే ఉంటది అసలు. ఇదిగోండి, బోల్డని కాయలు. చూడండి, ఈ కాయలు బరువుకి కొమ్మలు వంగిపోతున్నాయి. సన్నగానే ఉన్నాయి కొమ్మలు. ఇక్కడ ఇంకా ఉన్నాయి కిందకి. ఇట్లా కొమ్మ మొత్తం అసలు. ఇక్కడ కూడా భలే వస్తాయి అసలు. ఇవన్నీ భలే ఎర్రగా ఉన్నాయి. మొత్తం చెట్టు మొత్తం ఎర్రగా ఉంది. ఇక చూడండి అసలు ఎన్ని వచ్చినాయో. 3 చిన్న కొమ్మలే ఇవి పెట్టింది. భలే వస్తున్నాయి అసలు. ఇంకా ఉన్నాయి, ఊడి పడిపోతూ ఉన్నాయి ఇలాగా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.